నమస్తే ఫ్రెండ్స్, ప్రేమ కట్టొస్తున్నానని చెప్పేసి తన స్నేహితుడి చేతిలోనే దారుణంగా హత్యకు గురైనటువంటి ఒక 17 ఏళ్ల కుర్రాడి మర్డర్ కేసు గురించి మనం మాట్లాడుకుందామండి. యూసుఫ్గూడలో ఒక ప్రైవేట్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్న డానిష్ అనే అబ్బాయి, అదే కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ బంధువు తరపున ఒక అబ్బాయి, అతను రౌడీ షీటర్ కొడుకంట. సో వీళ్ళు ముగ్గురు కూడా మ్యూచువల్ ఫ్రెండ్స్ అండి. సో కాలేజ్లో ఈ డానిష్ ఈ అమ్మాయి ఇద్దరు క్లోజ్గా ఉండడము ఈ రౌడీ షీటర్ కొడుకు చూసి తట్టుకోలేకపోయాడంట. సో ఇదే విషయంలో డానిష్ని ఈ రౌడీ షీటర్ కొడుకు బెదిరించాడు. నువ్వు అమ్మాయితో మాట్లాడొద్దు, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుపోయే అమ్మాయి. డానిష్పై పగ పెంచుకొని ఈ అమ్మాయి కోసం ఈ డానిష్ అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి రౌడీ షీటర్ కొడుకు వాళ్ళ స్నేహితులతో కలిసి ఒక వ్యూహం రచించారు. ఇదే నేపథ్యంలో జూన్ 22వ తారీఖు రాత్రి 9:30 గంటల సమయంలో బోర్బండ రైల్వే స్టేషన్కి రమ్మని చెప్పేసి డానిష్కి కాల్ చేశాడు. డానిష్ అక్కడికి వెళ్ళగానే ప్లాన్ ప్రకారం డానిష్ని ఒక చెట్ల పొదలో తీసుకెళ్ళి అక్కడే ఉన్నటువంటి బీర్ బాటిల్స్ తోటి అందరూ కలిసి అతని తల మీద